నువ్వు ఆ దేశం వెళ్ళి వాళ్ళ రూట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఈ రోజు ఎవరితో పడుకున్నా, రేపు ఎవరితో పడుకుంటున్నా, ఇది నాకు ఎంతకు వచ్చింది, అది నాకు ఎంతకు వచ్చిందని. ఈడు మళ్ళీ ఆడవాళ్ళ హక్కుల కోసం లైవ్ స్ట్రీమింగ్. వా, హిందూయిజం గురించి ఏం తెలుసు అని వాగుతున్నారా? సీతాదేవి, ద్రౌపది రేప్స్ అనుకుంటూ ఏదేదో వాగుతున్నావు. గుళ్ళ మీద అవ్వున్నాయి ఇవ్వున్నాయి, నీకేం తెలుసురా హిందూయిజం గురించి? హిందూయిజం సీస్ లైఫ్ యాజ్ అ హోల్. ధర్మ, అర్థ, కామ, మోక్ష, టెంపుల్ ఆర్ట్స్ హ్యూమన్ లైఫ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేస్తారా, ఇంక్లూడింగ్ సెక్షువాలిటీ, విచ్ ఈస్ కన్సిడర్ న్యాచురల్ అండ్ సేక్రెడ్, నాట్ సిన్ఫుల్ రా బోసిడీకే. అరే సీతారామం లాంటి మంచి సినిమాలు హిట్ అవ్వలేదారా? హాఫ్ నాలెడ్జ్ గైస్. వీడు డబ్బులు తక్కువ అవుతాయి ఇలాంటి స్టంట్లు వేస్తుంటాడు. బెట్టింగ్ లో అందరు సపోర్ట్ చేశారని చెప్పి, ఆడవాళ్ళ హక్కుల కోసం అని చెప్పి కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. లిటరలీ మన ఇళ్లలో 100 లో 90 మెంబర్స్ పద్ధతిగానే ఉంటుంది. వీడి పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నాన్ వేషన్ గా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నావురా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చిగ్గు శర్మ పుచ్చకాయ తీసుకొని, క్యారెట్ తీసుకొని ఏం చూపిస్తున్నావు సొసైటీకి? నా అన్వేషణ అని పెట్టుకున్నావు. ఎందుకురా నీ అన్వేషణ? ఏం చూపిస్తున్నావురా? ప్రపంచానికి చూపియంది నువ్వు చూపియాలి, కానీ సొసైటీకి ఎంత ఎంత నీచంగా మెసేజ్ ఇస్తున్నారు. భారతదేశం రా, ఫ్రీడమ్ కావాలా? దేనికరా ఫ్రీడమ్? దేనికి? ఏం దేనికే ఫ్రీడమ్ కావాలి? మగవాళ్ళకి సమానంగా ఒక దాని నుంచి ఇంకొంచెం ఎంత దళిద్రంగా, ఎంత నీచంగా పాడైపోతుర్రా. ఫారెన్ లెక్క చేద్దాం అనుకుంటారా రా భారతదేశాన్ని? అనసూయది ఏమన్నా నాన్ వేషన్ అని పెట్టుకున్న పేరు మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి. నీ అమ్మని వేసుకోమని ఒక్కసారి, నీ అమ్మని వేసుకోమని రా అదే బట్టలు. నీ అమ్మ వేసుకుంటే ఒకటి, బయట వాళ్ళు వేసుకుంటే ఒకటా? సంసారి చెప్పు నీ అమ్మకి అదే బ్రా. నీ అమ్మని ఒకే ఒక్కసారి చూపి, అమ్మా ఇట్లా వేసుకో, అందరు నన్ను అంటారు, ఒక్కసారి వేసుకో అని చెప్పు. సో ఇది సోషల్ మీడియాలో నా అన్వేషణని ఒక వాయింపు, కంప్లీట్గా ఆయనకి వ్యతిరేకంగా ఈ రకమైనటువంటి వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో మొత్తం కూడా దద్దరిల్లిపోతుంది. సో కంబోడియాలో రీసెంట్గా తన పేరెంట్స్ కూడా తీసుకెళ్ళాడంట అక్కడికి. దానిపైన కూడా ఇప్పుడు చాలామంది ఏం పెడుతున్నారంటే, చూసావు కదా, నువ్వు మాట్లాడే నీచపైన మాటలకి, నీ దరిద్రపు వేషాలకి, నీ పిచ్చి మాటలకి, నీ బలుపు అహంకారం, నీ వెర్రి వేషాలకి అనవసరంగా మీ తల్లిని కూడా తిట్టిస్తున్నావు కదరా విధవా. అనవసరంగా మీ తల్లిని కూడా తిట్టిస్తున్నావు. ఏం పోయింది? నేను 9 మాసాలు మోసి కని పెంచి ఈ భూమిపైకి తీసుకొస్తే కన్న తల్లిని, కన్న దేశాన్ని ఇంత నీచంగా మాట్లాడతావా? అనవసరంగా వాళ్ళు అబాస్పాలు అవుతున్నారు కదా పాపం. ఆ తల్లి ఎంత ఏడుస్తుందో, ఎంత దుఃఖిస్తుందో. ఇంతమందితోని ఆ తల్లిని దూషింపజేస్తున్నావు, నువ్వు తిట్టిస్తున్నావు అంటే ఎంత గొప్ప కొడుకు నువ్వు అర్థం చేసుకో. సిగ్గనిపించాలి. ఇంకోడైతే ఈ పాటికే ఇంకేదైనా చేసుకొని చచ్చిపోయేవాడు. ఆ తల్లి ఇప్పుడు నిన్ను కన్నందుకు ఎంత తప్పు చేసింది? ఆ తల్లి గురించి ఇంతలా మాట్లాడుతున్నారు. వాళ్ళ బట్టల గురించి అంటున్నప్పుడు ఇందాక చూసారో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏమడిగిందో, ఐఎమ్ సారీ, నేను మిమ్మల్ని ముందుగానే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ సారీ, కొన్ని పదాలు తప్పుగా దొరలుండొచ్చు, వ్యూవర్స్కి మాత్రమే. సో తన తల్లిని కూడా ఈ రకమైన బట్టలు వేయించినా అడుగుతున్నారు. ఇది కరెక్టేనా? ఆ తల్లిని అనవసరంగా తీసుకొచ్చి ఇప్పుడు దీనిలో ఇన్వాల్వ్ చేసి తల్లిని కూడా తిట్టిస్తున్నావు కదా నువ్వు అనవసరంగా. ఇదేం భాష, ఇదేం పోయే కాలము? ఏదో చక్కగా తిరుగుతున్నావు, నీ వీడియోలు నువ్వు చేసుకుంటున్నావు, మన్ను మసాన అక్కడ దరిద్రాన్ని చూపిస్తున్నావు. నేను చూసే కొంతమంది ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫాలోవర్స్ ఎందుకు చూస్తున్నారో వాళ్ళకే తెలియాలి. అక్కడి వరకు బాగానే ఉంది. సమాజాన్ని ఉద్ధరించే ఉద్ధోరకుడుగా నువ్వు ఉద్ధరిస్తావు సమాజాన్ని. బయట వేషాలు వేసి, దరిద్ర పేషాలు వేసి ఈడికి వచ్చి మళ్ళీ భారతదేశంపై యుద్ధం చేస్తున్నాడు. ఏం యుద్ధం చేస్తావు నాయన? నువ్వు చేసే ఉద్యమం ఏం చెప్పు? నువ్వు చేసే ఉద్యమం ఏంది? దేని గురించి చేయాలనుకుంటున్నావు ఉద్యమం? భారతదేశంలో ఉండు, ఇక్కడ ఫైట్ చేయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం అడవై కూర్చో 4 రోజులు నిరాహార దీక్ష చేయ, లేకపోతే కంప్లీట్ తిన్ని తిప్పలు మానేసాయి. ఇక్కడికి రా ఉద్యమం చేయాలి. ఎక్కడ ఉండి ఇక్కడ పెద్ద పీకేదేమున్నది, పొడిచేదేముంది? ఇప్పుడు నీ మాట్లాడినప్పుడు ఆపోజిట్ కూడా ఇదే రకమైన వాయిస్ వస్తుంది కదా. దాట్స్ వెరీ డెరగటరీ కామెంట్స్ మేడ్ బై అన్వేషణ.
చాలా దరిద్రపు మాటలు పవని గారు మాట్లాడతారు. మళ్ళీ పవని గారు ఇలాంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? సో ఇందాక మీరు వీడియోలో మాట్లాడుతూ డెఫినెట్గా అది వస్తుంది. సో అందరినీ ఈ రకంగా స్వేచ్ఛ కావాలంటున్నావు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోమంటున్నావు. మరి మీ తల్లి కూడా కంబోడియా దేశంలో మన రీసెంట్గా వీడియో అప్లోడ్ చేసినట్టున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ తల్లి కూడా ఇలాంటి బట్టలు వేయిస్తామనేటువంటి చర్చ వస్తుంది. బట్ ఐఎమ్ సారీ, అలా మాట్లాడకుండా అవసరం లేదు. వాళ్ళ తల్లిని వాళ్ళ తల్లి ఏం చేసింది తప్పు వాడికి వాళ్ళ తల్లికి తెలుసా ముందుగా ఇలాంటివన్నీ నేను అంటానని చెప్పి తెలియదు కదా. ఆ తల్లి గురించి ఎవరు మాట్లాడినా తప్పు, ఐఎమ్ అబ్జెక్టబుల్. నేను దాని తప్పు తీవ్రంగా వద్దని చెప్తున్నాను. సార్ వాళ్ళ తల్లి ఏమో పద్ధతిగా చీర కట్టుకొని ఉండాలి, మిగతా ఆడవాళ్ళు మొత్తం ఇప్పేసుకొని తిరగాలి. అది ఇప్పుడు ఈయన సొసైటీకి మెసేజ్ ఇచ్చేది. మరి నువ్వు చెప్పినావు కదా ఫ్రీడమ్ కావాలని, మరి మీ అమ్మ కూడా ఫ్రీడమ్ ఇవ్వాల్సిందే. భారతదేశానికి బిడ్డ పుడుతుందంట, రేపులు చేస్తారంట. అంటే మన భారతదేశంలో అంత రేపిస్టులు ఉన్నారు, బయట దేశంలో అంత మంచోళ్ళు ఉన్నారా? అసలు వీడియో చేస్తాడేమో బిడ్డ పుడితే. అట్ ది సేమ్ టైం ఆయన మాట్లాడుతున్నట్లు పవన్ గారు నేను ఇక్కడే ఉంటా, ఇక్కడి నుంచే నేను సాధిస్తా, నేను ఏదో చేస్తా అంటున్నాడు. ఆయన సాధించేది ఏంటి? అసలు మీరు రెగ్యులర్గా ఆయన వీడియోలు చూస్తా అంటున్నారు కాబట్టి ఆయన సాధించేది ఆయన ఏం పోరాటం చేస్తాడు? పెద్ద సమాజోద్ధారకుడా, ప్రజోద్ధారకుడా, ఏం చేయాలనుకుంటున్నాడు? కన్న దేశాన్ని కన్న తల్లినే తిట్టడము లేకపోతే దూషించేలా చేసిన వ్యక్తి ఏం సాధిస్తాడు? ఆయన ఇదేనా సాధించేది? ఏం సాధిస్తాడు? అక్కడి నుంచి నేను ఏదైనా సాధిస్తాను వీడియో అప్లోడ్ చేసిండు. ఏం సాధిస్తావు? భారతదేశం అభివృద్ధి చేస్తావా, లేకపోతే రేపిస్టులను ఆపుతావా, దొంగతనం చేసేటోని ఆపుతావా, గంజాయిలు అమ్మేటోని ఆపుతావా, లేకపోతే మన దేశాన్ని మొత్తం అభివృద్ధి చేస్తావా, దేశంలో ఆడబిడ్డలను మారుస్తావా, లేకపోతే బీద వాళ్ళకి ఇల్లు కట్టిస్తావా? ఏం చేస్తావు నువ్వు? ఏమి చేయలేవు. కన్న తల్లినే నువ్వు ఇంత నీచంగా తిట్టించినావు, నువ్వు పుట్టి పెరిగి భారతదేశాన్ని ఇంత అవమానం చేసినావు, నువ్వేం సాధిస్తావు? రా ఇండియాకి వచ్చి ఒక్కసారి ఇండియాకి వచ్చి చూద్దురా, రోడ్లు లేదురా. ఇన్ని దేశాలు తిరిగినా అక్కడ నుంచే పోరాడతాడంట. ఈ పొల్యూషన్ ని, దరిద్రాన్ని, చెత్తను తొలగిస్తాడంట, సాధిస్తాడంట. ఏదో ఫస్ట్ ఇండియాకి రమ్మని ఆయనకు ముఖం ముందేమో పండబెట్టి దొక్కుతారు, ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని కొడతారు ముండ కొడుకుని. సాధిస్తావా? ఏం సాధిస్తావు? నువ్వేమో సీఎంవా లేకపోతే పిఏవా? ఏం సాధిస్తావు నీ బతుక్కి? నీకు అసలు మాట కూడా చక్కగా రాదు. నాకు అనిపించింది ఇన్ని రోజుల నుంచి వీనికి ఎట్లా నేను ఫాలో ఉన్నానని. ఇంత నీచమైన ఇంత నికృష్టి ఏదోకి ఏం సాధిస్తావు నువ్వు? ఏం సాధించలేవు. భారతదేశాన్ని ఇంకా అవమాన పాలు చేయడానికి అసలు నిజమైన టెర్రరిస్ట్ అంటే వీడే, నిజమైన దేశ ద్రోహి అంటే వీడే. ఎక్కడి నుంచో పాకిస్తాన్ వెళ్ళి ఏం రారు. ఇట్లాంటి ముండగొడుకుల వల్లనే మన దేశానికి ఇంత చెడ్డ పేరు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్ గారు. సో నా అన్వేషణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన చాలా దరిద్రపు నీచపు వ్యాఖ్యలు చేశాడనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ వీడియోలు, పోస్టులు, కామెంట్లు కనబడుతున్నాయి కదా. సో మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి పోల్లో కూడా 90% మంది నా అన్వేషణ అరెస్ట్ చేయాలని అంటున్నారు, 10% మంది మాత్రమే వద్దు అని అంటున్నారు, నో అంటున్నారు. మరి ఎందుకు వద్దు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను దాదాపుగా అక్కడ కామెంట్ చేసిన ఒక వ్యక్తి సూర్యకుమార్, వి సపోర్ట్ నా అన్వేషణ అంటున్నారంటే మీ అభిప్రాయం ఏంటో కూడా తీసుకుంటాను డెఫినెట్గా. మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను. సో మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే నేను ఇంకా వెయిట్ చేస్తాను. 1 minute టైం ఇస్తాను మీకు. మీరు కాల్ చేయండి, లేదంటే మీ నెంబర్ కామెంట్ చేసినా, మీరు ఇక్కడ లైవ్లో ఉన్నారు కదా, మీరు నెంబర్ని కామెంట్ చేసినా నేను మీకు ఫోన్ చేస్తాను. సూర్యకుమార్ గారు మీకు సమయం ఇస్తున్నాను నేను. సో మీరు వి సపోర్ట్ నా అన్వేషణ అంటున్నారు కదా, ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారో మీరు నాగా సమాధానం చెప్పాల్సింది. పబ్లిక్కి వచ్చే కామెంట్స్కి సమాధానం చెప్పండి. సో మీరు నేను ఇంకా 1 minute వెయిట్ చేస్తాను అంటున్నారు కదా, నేను వెయిట్ చేస్తాను. సో మీరు ఆ సపోర్ట్ని ఎలా చేస్తున్నారని కామెంట్ చేయండి, మీ నెంబర్ కామెంట్ చేయండి, నేను వెయిట్ చేస్తా. సో సూర్యకుమార్, వి సపోర్ట్ నా అన్వేషణ కంటిన్యూస్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి కదా. సో మీరు మళ్ళీ తప్పుపట్టాను, బట్ ఎలా సపోర్ట్ చేస్తారు, ఆయన వ్యాఖ్యలకి ఏమని సపోర్ట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి. మీ నెంబర్ని నేను మాట్లాడతాను. మీరు నిజంగానే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇఫ్ యూ ఆర్ డేర్ ఎనఫ్, మీరు నిజంగానే నా అన్వేషణకి సపోర్ట్ చేస్తారు, ఇఫ్ యూ ఆర్ డేర్ ఎనఫ్ టు టాక్, ప్లీజ్ డూ కామెంట్ యువర్ నెంబర్. నేను మీ నెంబర్కి కాల్ చేస్తా, మాట్లాడతాను మీతో. సో ఆ కింద వచ్చేటువంటి మీ రిప్లై కామెంట్స్కి కూడా మీరు సమాధానం ఇద్దరు కానీ. సో లేదు, ఇంతవరకు రాలేదు. నేను ఆల్మోస్ట్ చెప్పి కూడా 15 నిమిషాలు అవుతోంది. ఇంతవరకు గతంలో చెప్పారు, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. 1 minute వెయిట్ చేస్తానని చెప్తున్నాను. స్టిల్ మీరు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు కామెంట్ చేసినా నేను కంటిన్యూస్గా పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నాను, కామెంట్స్ చదువుతున్నాను. చాలామంది లైవ్లో కూడా ఉన్నారు కాబట్టి మీరు కామెంట్ చేస్తే మీ కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. సో సోషల్ మీడియాలో నా అన్వేషణకు వచ్చినంత వ్యతిరేకత ఇప్పుడు ఈ 2 daysలో విపరీతమైన వ్యతిరేకత. 70,000 మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. సో సీతమ్మ తల్లిని, ద్రౌపది దేవిని మాట్లాడేటువంటి దేవీ దేవతలపై మాట్లాడే ఆ దరిద్రపు మాటలే చాలా అభ్యంతరకర వ్యాఖ్యలుగా ఉన్నాయి. సో మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా కామెంట్ చేయండి. ఉంది నువ్వు చెప్పిన పదము, నువ్వు చెప్పింది ఎక్కడుంది? రామాయణంలో ఉందా, మహాభారతంలో ఉందా?
అరే మీ అందరికి కామెడీ అయిపోయింది. దొంగ నా కొడుకుల్లో అందరూ బయలుదేరారు. అసలు నీకు హిందూ దేవతల గురించి నీకెందుకు రా? నువ్వు నీ ప్రార్థన నువ్వు చేసుకోవచ్చు కదా. నువ్వు హిందూ దేవతల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? పనికి మాలిన సన్నాసి. అమ్మాయిలు బట్టలు లిప్పుకొని తిరిగితే నీలాంటి పనికి మాలిన కొడుకులు కళ్ళు ఉప్ప తీసుకొని చూసి నేత్రానందం పొందడానికి మీరు వాళ్ళని ఇప్పుకొని తిరగమంటున్నారు. అదే బట్టలు వేసుకోమంటే వాళ్ళని బూతులు తిరుగుతూ వీడియోలు చేయి. ఏం మనిషి పుట్టకబుట్టినవరా నువ్వు? నీ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇప్పుకొని తిరగమని. లేకపోతే వాళ్ళు అసలు బట్టలు కట్టుకోవడం ఎందుకురా భయ్? నువ్వు బట్టలు కొన మాకు ఇప్పుకో. నీ పతనం స్టార్ట్ అయిందిరా. నీకు ఇన్స్టాలో 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉండే, 1.7 అయ్యారు. యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబర్స్ కౌంట్ తగ్గింది. అండ్ ఇప్పుడు నేను కూడా ఇన్నాళ్ళు ఏదో ఫాలో చేసిన, ఇప్పుడు అన్ఫాలో చేస్తున్నా, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నా. అండ్ రిపోర్ట్ కొట్టి అయిపోయింది నీ బతుకు. ఎప్పుడైతే హిందువులతో పెట్టుకోవడం స్టార్ట్ చేసినావో అయిపోయిందిరా. 10 తలలున్న రావణుడే సీత జోలికి వస్తే బూడిద అయిపోయిండు. నువ్వెంతరా సీతను అన్నావు కదా. చూడు ఇంకా నీ బతుకి